continue start the session. I think my screen is visible to you. సార్ కనబడుతుందండి. Right, Amma. Okay, thank you. So good morning. Actually, మన subject name ఏంటి అని అడిగితే simply say data structures using Java. So this is our subject title. So చెప్పినటువంటి కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. So why we are using data structure? What is the need for the data structure? అని అడిగితే data structure is nothing but simply say definition point of view లో చెప్పాలి అనుకుంటే arrangement of data in computer memory. సో అంటే ఏంటి అని అడిగితే మనం ఒక ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా సరే తీసుకున్నప్పుడు సో దానికి సంబంధించినటువంటి డేటా అనేటటువంటిది ఒక చోట దొరకదు. సో దాట్ డేటా షుడ్ బి కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ వాట్ ఎవర్ ద డేటా వీఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ that data will be stored into the computer memory for the purpose of retrieving the data and modifying the data according to the given instructions. We need to arrangement the data. So that arrangement of data must be done either logically or mathematically. That concept is called simply say data structure అని చెప్తూ ఉంటారు. సో సింప్లీ ఏంటి అని అడిగితే డేటా అనేటటువంటిది మనకి ఒక చోట దొరకదండి. ఒక ఆర్గనైజేషన్కి కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీ కానీ లేకపోతే ఒక ఫర్మ్ కానీ ఏ తీసుకున్నా సరే ఎక్కడైనా సరే డేటా ఒక చోట రెడీగా దొరకదు. సో మనకి కావాల్సినటువంటి డేటా అనేటటువంటిది రకరకాల చోట్ల నుంచి సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు పర్చేస్ ఏ బైక్. నేను ఒక బైక్ కొనుక్కోవాలనిపించింది అనుకోండి సార్. బైక్ అనగానే డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి కొనేసుకుంటారంటే కుదరదండి. ఏం చేస్తాం? సో ఏ బైక్ మంచిది, ఏది బాగుంటుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది, ప్రైస్ ఎంత ఉంది అని చెప్పేసి మనం ఒక 4-5 ఎంక్వైరీ చేసుకుంటాం. ఎంక్వైరీ చేసి నథింగ్ బట్ కలెక్టింగ్ ద డేటా. మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని రకరకాల చోట్ల నుంచి రకరకాల సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనకు కావాల్సినట్టుగా అందులోంచి మనకు కావాల్సిందని పికప్ చేసుకుంటాం. అండ్ ద సేమ్ ప్రొసీజర్ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఫర్మ్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ తీసుకున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ ఇండస్ట్రీ కానీ ఆ ఫర్మ్కి కానీ సంబంధించిన డేటా అనేటటువంటిది ఎట్టి పరిస్థితులను ఒకే చోట దొరకదు. సో డేటా అనేటటువంటిది రకరకాల సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని మనం కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకుంటాం. సో స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అడిగితే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ స్టోర్డ్ ఇన్ టు ద కంప్యూటర్ మెమరీ దాట్ డేటా షుడ్ బి అరేంజ్డ్. సో కంప్యూటర్ మెమరీలో మనం ఏదైతే స్టోర్ చేస్తామో అంటే సెకండరీ మెమరీ కావచ్చు లేకపోతే ప్రైమరీ మెమరీ కావచ్చు, ఏదైతే మనం డేటా ఇస్తామో ఆ ఇచ్చినటువంటి డేటాని ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసుకోగలగాలి. అలా అరేంజ్మెంట్ ఎందుకు చేయాలి అని అడిగితే మనం ఏదైతే ఇలా డేటాని మార్చు అని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో లేదా మనం అడిగినటువంటి డేటా అనేటటువంటిది కంప్యూటర్ మెమరీ నుంచి తీసుకురావడానికి కానీ ఉపయోగపడుతుందో ఫర్ దట్ పర్పస్ వీ నీడ్ టు అరేంజ్మెంట్ ఆఫ్ ద డేటా. మనకు కావాల్సినటువంటి డేటా అనేటువంటిది మెమరీలోంచి తీసుకురావడానికి కానీ లేదా మనం చెప్పినట్టుగా డేటా అనేటువంటిది మాడిఫై చేయాలి అనేటటువంటి సిచ్యువేషన్ సరే డేటా అనేటటువంటి ఖచ్చితంగా అరేంజ్మెంట్ చేసుకోగలగాలి. అలా అరేంజ్మెంట్ చేసుకోవటటువంటి కాన్సెప్ట్ ఏమంటామో అని అడిగితే డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. దిస్ డేటా స్ట్రక్చర్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ మేజర్లీ 2 కేటగిరీస్ కింద పెట్టుకుంటారు. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు. సో వాట్ డూ మీన్ బై ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అండ్ వాట్ డూ మీన్ బై నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఆల్వేస్ హోల్డ్స్ ఏ సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎలిమెంట్ ఆర్ సింగిల్ ఎంటిటీ. ఒకే ఒక వాల్యూ ఏదైతే ఉందో లేదా ఒకే ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో వాటి మీద మాత్రమే కనుక రిప్రజెంట్ చేయాలి, వాటి మీద మాత్రమే కనుక వర్క్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. అండ్ కమింగ్ టు దిస్ మోర్ దాన్ వన్ వాల్యూ కానీ మోర్ దాన్ వన్ ఎలిమెంట్ కనుక చూపించాలి అనుకుంటే అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ వచ్చినప్పటికీ ఏమవుతుంది అడిగితే ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం వర్క్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి డేటా టైప్స్ అనేటువంటిది కావాలి. అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్, సో దట్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా టైప్. సో సచ్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. So if the data is not having the decimal places, then we can call it as integer. If the data is having some kind of decimal places, then it is called as a double data type. And if we are using some kind of characters, then we can go with character. If we are using more than one character, then that will be represented in the form of a string. Suppose if the data is having yes or no, true or false, the result will come. Such data will be called as Boolean data type. So decimal places ganaka lekapothe integer, decimal places ganaka unte double, ఒక అక్షరం కనుక ఉంటే క్యారెక్టర్, మోర్ దాన్ ఒక అక్షరం అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక ఉంటే దాన్ని స్ట్రింగ్ అని మాట్లాడతారు. ఎస్ఆర్ నో కానీ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ కనుక ఉండేలాకైతే దాన్ని బూలియన్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి డేటా టైప్స్ మొత్తాన్ని ఏమంటామని అడిగితే
ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, సో మెయిన్ యాక్చువల్లీ డేటా స్ట్రక్చర్ అంటేనే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటేనే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డేటా స్ట్రక్చర్ అంటే ట్రీట్ చేసేది ఏంటి అని అడిగితే ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్నే డేటా స్ట్రక్చర్ కింద ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే చెప్పాం కదా, సో ఇట్ హోల్డ్స్ మోర్ దాన్ వన్ వాల్యూ. సో ఒకే ఒక వాల్యూ కానీ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ కానీ ఉన్నప్పుడు అలాంటి నెంబర్ ఆఫ్ వాల్యూస్ కనుక హోల్డ్ చేయాలి అన్నా, నెంబర్ ఆఫ్ వాల్యూస్ మీద వర్క్ చేయాలి అనుకున్నా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద వర్క్ చేయాలి అనుకున్నా, దెన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ లో బేసికల్లీ మళ్ళీ రెండు రకాలుగా విడగొట్టారండి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. So what is the difference between linear data structure and what is the difference between non-linear data structure అని అడిగితే, a linear data structure must be classified into 4 categories. First one will be called as arrays and the second one will be called as linked list, third one stacks and the fourth one is called queues. ఈ 4 కాంపోనెంట్స్ ని కలిపి లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. And coming to this, non-linear data structure is a combination of 2 parts that is called as trees and as well as graphs. సో ప్రస్తుతానికి వన్ బై వన్ ఆల్రెడీ మనం ఈ టాపిక్స్ అన్నిటిని కవర్ చేసిస్తాము. సో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ సింపుల్గా చూడాలి అనుకుంటే వాట్ యూ మీన్ బై అరే. ఆల్రెడీ వీ నో దట్. సో అన్ అరే ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు అరే. ఇంకొంచెం డీటెయిల్గా కనుక చెప్పాలి అనుకుంటే అలోకేటింగ్ ద మెమరీ ఇంటూ కాన్సిక్యూటివ్ పొజిషన్స్, దాట్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ సింప్లీ సే అరే. పక్క లొకేషన్స్ లో కనుక మెమరీ కనుక ఫామ్ అయినట్లయితే దాన్ని అరే అని మాట్లాడుతూ ఉంటారు. అరే మస్ట్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఫస్ట్ వన్ సింగిల్ డైమెన్షనల్ అరే, డబుల్ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. సో డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని బట్టి దాని యొక్క వే ఆఫ్ సింటాక్స్ మారుతుంది. సో వే ఆఫ్ సింటాక్స్ మారినప్పుడు ఏ సింటాక్స్ ప్రకారం అయితే దాన్ని అక్కడ అలా యూజ్ చేయడం జరుగుతుంది. రైట్. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ వీఆర్ హ్యావింగ్ ఎన్ అరే దట్ షుడ్ బి ఓవర్కమ్ బై కాంపోనెంట్ ఇస్ కాల్డ్ సింప్లీ సే లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. It is also be called as simply say data elements must be arranged. ఇందులో కూడా డేటాని అరేంజ్మెంట్ చేసుకుంటాము. కాకపోతే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అడిగితే అరేలో ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో ఆ డిసడ్వాంటేజ్ మొత్తాన్ని ఓవర్కమ్ చేస్తుంది లింక్డ్ లిస్ట్. సో ఏంటి అని అడిగితే ఒకసారి కనుక మనం అరే సైజ్ కనుక డిఫైన్ చేసాము అని అడిగితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మాడిఫై. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం అనేటువంటి కుదరదు అరేస్లో. కానీ అదే లింక్డ్ లిస్ట్లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే వీ క్యాన్ డిసైడ్ అట్ రన్ టైం. మనం కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు, వద్దు అనుకుంటే తీసేయచ్చు. సో అప్పటికప్పుడు డైనమిక్గా మెమరీ అలొకేట్ చేసుకుని వర్క్ చేస్తున్నాము కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో చేసినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ అనేది ఉంటుంది చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు దాన్ కంపేర్డ్ టు అరేస్. బట్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా బట్ ఇట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా. ఎందుకు అని అడిగితే లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం రాసే కోడింగ్ చాలా హెవీగా ఉంటుంది. అల్గోరిథం కానీ అదంతా చాలా పెద్ద ప్రొసీజర్. అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కనుక ఉంటే వాటిని ప్రాసెస్ చేయాలన్నా వాటిని అరేంజ్మెంట్ చేయాలి అనుకున్నా లింక్డ్ లిస్ట్ చాలా బాగుంటుంది. కానీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా కనుక ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు ఇది చేయాలంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు దిస్ స్టాక్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యు మీన్ బై స్టాక్? Stack is nothing but stack is also a linear data structure which is used to store the data elements in which insertion must be done and deletion must be done at one and only based on the principle is called simply say LIFO, last in first out. So stacks లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే స్టాక్ అనేది కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందులో కూడా డేటా ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. కాకపోతే ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేస్తూ ఉంటాము. దాన్ని ఏమంటారంటే టాప్ అని మాట్లాడుతూ ఉంటారు, టాప్ అని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని అలా ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ జరుగుతుంది అని అడిగితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని స్టాక్ లో జరుగుతుంది. లిఫో అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకుని మొహమాట లేకుండా స్టాక్ జరుగుతుంది. ఈ స్టాక్ లో ఇన్సర్ట్ చేసే ఆపరేషన్ ఏమంటామంటే పుష్ ఆపరేషన్ అంటారు. రిమూవ్ చేసేటువంటి ఆపరేషన్ ఏమంటామంటే పాప్ ఆపరేషన్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ కమింగ్ టు దిస్ క్యూలో వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే రిప్రజెంటేషన్ వచ్చినప్పటికీ క్యూ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to store the data elements in which insertion must be done at one end only but the deletion must be done at another end only based on the principle will be called as FIFO, that means first in first out. సో క్యూ అనేటటువంటి కూడా ఒక డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో కూడా డేటాని అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. ఏ ప్రిన్సిపల్ ప్రకారం అరేంజ్మెంట్ చేసుకుంటాం సార్ అని అడిగితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ప్రకారం వర్కౌట్ చేస్తూ ఉంటాము. ఇన్సర్షన్ అనేటువంటిది ఒక సైడ్ నుంచి జరిగితే డిలీషన్ అనేటటువంటిది వేరొక సైడ్ నుంచి జరుగుతూ ఉంటుంది.
సో రిమెంబర్ దిస్, ఈ స్టాక్స్ అనేటటువంటి వాటిని కానీ క్యూ అనేటటువంటి వాటిని కనుక ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ మెథడాలజీస్. ఫస్ట్ వన్ స్టాక్ యూజింగ్ అరేస్ అండ్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. In the same procedure, queue using arrays and as well as queue using linked list. So వీటి మీద మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మొత్తం నేర్చుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ నౌ వీఆర్ ద లింక్డ్ లిస్ట్ అనేటువంటి టాపిక్ లోకి వెళ్ళలేకపోతే లింక్డ్ లిస్ట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఈజ్ నథింగ్ బట్ టు డైనమిక్ గా మెమరీ అలొకేట్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. So this linked list has been classified into three categories. First one will be called a single linked list, circular linked list and double linked list. లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి ఆల్వేస్ ఇందులో రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఎలా జరుగుతుంది సార్ అని అడిగితే, సో దీనిలో రిప్రజెంటేషన్ అనేటటువంటిది నోడ్ రూపంలో చెప్తూ ఉంటాం. సో ఏ విధంగా చెప్తామని అడిగితే లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఆల్వేస్ బికమ్స్ యాజ్ ఎ నోడ్. సో నోడ్ అంటే ఏంటి అని అడిగితే నోడ్ ఇస్ హ్యావింగ్ టూ పార్ట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ సే డేటా పార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ పార్ట్. సో డేటా ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. సో డేటా పార్ట్ లో మనకు కావాల్సిన డేటా స్టోర్ చేసుకుంటాము, అడ్రస్ పార్ట్ లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి స్టోర్ అవుతుంది, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో ఫోర్త్ నోడ్, ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో ఫిఫ్త్ నోడ్, ఇలా n నెంబర్ ఆఫ్ నోడ్స్ స్టోర్ చేసుకోవచ్చు. సింగిల్ లింక్డ్ లిస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో నల్ ఉంటుంది, లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో నల్ ఉంటుంది. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఏమవుతుంది అని అడిగితే ఇట్ ఫార్మ్స్ ఏ సర్కిల్, ఒక సర్క్యులర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో నల్ పార్ట్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయగానే ఆటోమేటిక్ గా ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఏ లింక్డ్ లిస్ట్ తీసుకున్నా సరే, ఐ మీన్ టు సే సింగిల్ లింక్డ్ లిస్ట్ లో కానీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో కానీ డబుల్ లింక్డ్ లిస్ట్ లో కానీ ఏది తీసుకున్నా సరే స్టార్టింగ్ మనకు ఒక పాయింటర్ రిప్రజెంటేషన్ చేయాలి. ఆ రిప్రజెంట్ చేసే రెండు పాయింటర్స్ ని సమ్ టైమ్స్ ఏమంటాం అని అడిగితే ఫ్రంట్ అని మాట్లాడతారు అండ్ సమ్ టైమ్స్ దిస్ ఈస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ హెడ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సిచ్యువేషన్ బట్టి మనం హెడ్ మాట్లాడచ్చు, ఫ్రంట్ అని మాట్లాడచ్చు, రెండింటి యొక్క థీమ్ ఒకటేనండి. సో డిఫరెన్స్ ఏంటి అని అడిగితే సింగిల్ లింక్డ్ లిస్ట్ కి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కి సింగిల్ లింక్డ్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ లో నల్ ఉంటుంది, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ లో అడ్రస్ పార్ట్ లో ఏముంటుంది అని అడిగితే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు దిస్ డబుల్ లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో కనిపించిన ప్రతి ఒక్క నోడ్ ని మూడు పార్ట్స్ కింద విడగొట్టారు. సెంటర్ లో డేటా పార్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లింక్ 1 ఉంటుంది, రైట్ సైడ్ లింక్ 2 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లింక్ 1 లో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్నటువంటి లింక్ అడ్రస్ పార్ట్ లో ఏమవుతుందని అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ మొత్తం మనకి సింగిల్ లింక్ లిస్ట్ జరుగుతుంది. అండ్ రిమెంబర్ దిస్, సో ఏదర్ సింగిల్ లింక్ లిస్ట్ ఆర్ డబుల్ లింక్ లిస్ట్ ఆర్ సర్క్యులర్ లింక్ లిస్ట్ ఏది తీసుకున్నా సరే ఇందులో చేసేటువంటి ఆపరేషన్స్ అనేటటువంటివి మూడు రకాలైన ఆపరేషన్స్ చేస్తూ ఉంటాము. అవి ఏంటి అని అడిగితే ఇన్సర్షన్, యాజ్ వెల్ యాజ్ డిలీషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లే. యాడ్ చేయడము, డిలీట్ చేయడము, డిస్ప్లే చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామని అడిగితే ఒక నోడ్ అనేటువంటిది ఇన్సర్ట్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ త్రీ మెథడాలజీస్. ఇన్సర్షన్ మస్ట్ బి డన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ అండ్ ఇన్సర్షన్ మస్ట్ బి డన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అండ్ ఇన్సర్షన్ మస్ట్ బి స్పెసిఫైడ్ అట్ ద స్పెసిఫిక్ లొకేషన్ ఆఫ్ ద లిస్ట్. మనకు కావాల్సినటువంటి లిస్ట్ లో ఫస్ట్ లో యాడ్ చేయొచ్చు, మధ్యలో యాడ్ చేయొచ్చు, చివరిలో యాడ్ చేయొచ్చు. సో సిచ్యువేషన్ బట్టి మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్ని రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామని అడిగితే నిన్న ఆల్రెడీ చెప్పాను సార్. సో ఏం చెప్పామని అడిగితే సింప్లీ సే, సో నేను చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోడ్ అనేటటువంటిది ఫామ్ చేయాలి. సో నోడ్ అనేటువంటిది ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక పాయింటర్ కావాలి. సో ఆ పాయింటర్నే సమ్ కైండ్ ఆఫ్ హెడ్ అని మాట్లాడతారు, సమ్ టైమ్స్ దీన్ని ఫ్రంట్ అని మాట్లాడతారు. సో ఈ రోజు ఏం చెప్తున్నాం సార్ అడిగితే దీన్ని నేను హెడ్ అనుకుంటున్నాను. సో దీన్ని ఏమనుకున్నామని అడిగితే హెడ్ అనేటువంటి పాయింటర్ అనుకున్నాను. ఈ హెడ్ అనేటువంటి పాయింటర్ కి ఏం చేస్తామని అడిగితే మనం క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి ఏం చేస్తామని అడిగితే సో ఖచ్చితంగా ఒక నోడ్ అనేటటువంటిది తీసుకోవాలి. రైట్, నోడ్ అనేటువంటిది తీసుకున్నాను. నోడ్ తీసుకున్న తర్వాత ఈ నోడ్ లో టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని డేటా పార్ట్ అని మాట్లాడతారు అండ్ సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని అడ్రస్ పార్ట్ అంటారు. ఆ అడ్రస్ పార్ట్ ఇక్కడ ఏమంటామని అడిగితే నెక్స్ట్ అని మాట్లాడుతున్నాం. అడ్రస్ పార్ట్ ఇక్కడ నెక్స్ట్ అని మాట్లాడుతున్నాము. సో ఈ యొక్క ఫస్ట్ నోడ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గోస్ టు 1100 అని కనుక అనుకుంటే, అలాగే సెకండ్ నోడ్ తీసుకున్నాను. సెకండ్ నోడ్ లో కనుక తీసుకున్నప్పుడు యాక్చువల్గా దీనిలో కూడా రావాలి అనుకుంటే
దీనిలో కూడా డేటా పార్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ అనేటటువంటి పార్ట్ ఉంటుంది. అండ్ అగైన్ థర్డ్ ఇంకో నోట్ తీసుకున్నాం సార్, దీనిలో కూడా మొహమాటం లేకుండా డేటా పార్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ పార్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని తీసుకున్నా సరే కంపల్సరీగా ఆ డేటా పార్ట్ అనేటువంటిది అడ్రస్ పార్ట్ అనేటువంటిది ఉంటుంది. సో నేను చెప్పిన దాని ప్రకారం ఏంటని అడిగితే ఫస్ట్ కండిషన్, సో ఫస్ట్గా కనుక ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే వాట్ ఎవర్ ద నోడ్ వీఆర్ హ్యావింగ్, సపోజ్ వీఆర్ క్రియేటింగ్ ద నోడ్, జనరల్గా ఏమవుతుందని అడిగితే ఈ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి 2100 అనుకుంటాము. ఈ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 3100 అని కనుక అనుకుంటే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పొజిషన్లో ప్లేస్ అవుతుంది. ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పొజిషన్లో థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అవుతుంది. సో ఇలా ప్లేస్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ అబౌట్ లింక్ లిస్ట్. సో ఆబ్వియస్గా స్టార్టింగ్ అడ్రస్ వచ్చేటప్పటికి ఈ హెడ్ అనేటువంటి పొజిషన్లో రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా జరిగే కాన్సెప్ట్. నేను కనుక ఫస్ట్ టైం కనుక ఇన్సర్ట్ చేస్తున్నాను అంటే ఒక నోడ్ కనుక ఇన్సర్ట్ చేస్తున్నాను అడిగితే, సో దిస్ ఈస్ ద న్యూ నోడ్ అండి. ఈ న్యూ నోడ్ అనేటటువంటిది స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేయొచ్చు, మధ్యలో ఇన్సర్ట్ చేయొచ్చు, లాస్ట్లో ఇన్సర్ట్ చేయొచ్చు. స్టార్టింగ్లో కనుక ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం చేస్తామని అడిగితే పెద్ద కష్టమే ఉండదండి. సో ఏం చేస్తామని అడిగితే టూ కండిషన్స్ అండి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే హెడ్లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది నల్ అవునా కాదో చెక్ చేస్తాం. హెడ్లో వాల్యూ నల్ అయింది అనుకోండి సార్, సో ఏదైతే నేను కొత్త నోడ్ క్రియేట్ చేసుకుంటున్నానో ఐ మీన్ టు సే ఈ కొత్త నోడ్ని రిప్రజెంటేషన్ చేయడం కోసం కావాలి అనుకుంటే టెంపరీ అని పెట్టుకోండి సార్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో లేదు అనుకుంటే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు, రైట్. సో టెంపరీ అనే కాన్సెప్ట్ ఇది ఉండదు, రైట్. మన ప్రోగ్రామ్లో రాసేటప్పుడు టెంపరీ క్రియేట్ చేసుకుని చేసుకోవచ్చు, కాదని లేదు. సో ఏదైతే నేను కొత్త నోడ్ తీసుకున్నానో ఈ కొత్త నోడ్ యొక్క అడ్రస్ అనేటటువంటిది కనుక నేను 4100 అని కనుక అనుకుంటే ఇక్కడ జరిగేటటువంటి వెరీ వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటి అని అడిగితే వాట్ ఎవర్ ద న్యూ నోడ్ వీఆర్ క్రియేటింగ్ దిస్ అడ్రస్ మస్ట్ బి అడ్రస్ పార్ట్లో ఐ మీన్ టు సే దీని యొక్క అడ్రస్ పార్ట్లో ఏమవ్వాలి అని అడిగితే అంటే నెక్స్ట్ అనేటటువంటి పార్ట్లోకి ఏదైతే హెడ్లో ఉన్నటువంటి కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేటువంటిది వచ్చి స్టోర్ అవ్వాలి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత ఏమవ్వాలి అని అడిగితే ఈ కొత్త నోడ్ యొక్క అడ్రస్ వచ్చి హెడ్లో ప్లేస్ అవ్వాలి. దట్ ఇస్ ద సెకండ్ స్టెప్. ఈ రెండు స్టెప్లు కనుక జరిగినాయి అంటే ఆటోమేటిక్గా నోడ్ అనేటువంటి ఫస్ట్లో స్టోర్ అయిపోయినట్టే. సపోజ్ అదే ఫస్ట్ నోడ్ అనుకోండి సార్, ఫస్ట్ నోడ్ అనుకుంటే అసలు గొడవే లేదు. అదే ఫస్ట్ నోడ్ అనాలిసిస్ సార్ అడిగితే హెడ్లో ఉండేటువంటి కంటెంట్ కనుక నల్ వాల్యూ కనుక అయింది అంటే ఆటోమేటిక్గా అదే ఫస్ట్ నోడ్ అవుతుంది. సో దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అనగానే ఈ న్యూ నోడ్ యొక్క అడ్రస్ వెళ్ళి హెడ్లో స్టోర్ అయిపోద్ది. సో ప్రాబ్లం లేదు. సో ఒకవేళ కనుక అక్కడ నల్ కనుక కాకపోతే, సో నల్ కనుక కాకపోతే ఐ మీన్ ఇక్కడ రాసినదే కదా, సో ఇఫ్ ద హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, హెడ్ వాల్యూ కనుక నల్ అయితే ఏం చెప్తున్నాము, సో సింప్లీ సే ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ, సో సెట్ న్యూ నోడ్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవ్వాలి. అంటే కొత్తగా క్రియేట్ చేసిన నోడ్లో నెక్స్ట్ పార్ట్లోకి నల్ రావాలి. హెడ్లోకి ఆ కొత్త నోడ్ ఏదైతే ఉందో అడ్రస్ కనుక ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ హెడ్లో వాల్యూ స్టార్టింగ్ కనుక అయితే ఒకవేళ కనుక హెడ్ల వాల్యూ అంటే ఇలా కనుక ఉన్నట్లయితే అంటే ఈ పొజిషన్లో కనుక ఉన్నట్లయితే ఇక్కడ జరగాల్సిన స్టెప్స్ ఏంటి అని అడిగితే ఈ హెడ్ కొత్తగా క్రియేట్ చేసినటువంటి న్యూ నోడ్ అంటారు దీన్ని. ఈ న్యూ నోడ్ నెక్స్ట్లోకి ఏం రావాలి అంటే హెడ్లో ఉన్నటువంటి కంటెంట్ రావాలి. దట్ మీన్స్ ఇక్కడ 1100 అనేటటువంటిది ఇక్కడికి రావాలి. ఆ తర్వాత ఏమంటున్నాం సార్ అడిగితే హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అన్న. హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అనగానే హెడ్లో ఆల్రెడీ 1100 ఉందండి. ఈ 1100 అనేటటువంటిది పోయి ఆబ్వియస్గా కొత్తగా నేను క్రియేట్ చేసినటువంటి న్యూ నోడ్ ఏదైతే ఉందో అది రావాలి. కాబట్టి దాన్ని ఆబ్వియస్లీ ఇక్కడ వచ్చేటప్పటికి 4100 అనేటటువంటిది స్టోర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను ఇలా 4100 స్టోర్ చేసామో సో ఇట్ ఫార్మ్స్ ఏ లింక్. దీనిలోకి ఈ లింక్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. లింక్ ఫామ్ అయింది అంటే ఆటోమేటిక్గా ఏమైందని అడిగితే స్టార్టింగ్ నోడ్ 1100 అవ్వదు, 4100 అవుతుంది. సో అదే ప్రొసీజర్ సపోజ్ కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే, సో రిమూవ్ చేయాలనుకున్నప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ సార్. సో అబ్జర్వ్ చేయండి. సో డిలీటింగ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్, రిమూవ్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఇందాక మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎలా అయితే హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవునా కాదా చెక్ చేసాము. హెడ్లో కనుక నల్ కాకపోతే ఆటోమేటిక్గా ఆ హెడ్ ఐ మీన్ న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని చెప్తున్నాము. హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని కండిషన్స్ పెట్టేసి యాడ్ చేసాము. ఇన్ ద సేమ్ ప్రొసీజర్ డిలీట్ చేసేటప్పుడు కూడా బిగినింగ్ నుంచి డిలీట్ చేయాలా, లాస్ట్లో డిలీట్ చేయాలా, మధ్యలో డిలీట్ చేయాలని అడుగుతుంది. డిలీట్ చేయాల్సిన పరిస్థితి కనుక వచ్చినప్పుడు చెక్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. హెడ్లో కనుక నల్ కనుక ఉంటే సో ఏంటి సింపుల్గా మెసేజ్ స్క్రీన్ మీద చూపించాలి, డిస్ప్లే లిస్ట్ ఎంటీ. బాబు డిలీషన్ అనేటువంటిది కుదరదమ్మా,
ఎందుకని అడిగితే అసలు నోట్స్ ఏ లేవు, సో నోట్స్ ఏ లేనప్పుడు మీరు డిలీట్ చేయడం పాసిబిలిటీ అవ్వదు అని చెప్పేసి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి చూపించేసి ఆటోమేటిక్గా డిలీషన్ కుదరదు అని చెప్పి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి ఫంక్షన్ టెర్మినేట్ అవ్వాలి. ఇది ఇప్పుడు హెడ్లో వాల్యూ కనుక నల్ అయితే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెడ్లో నల్ ఉందా? లేదు, 4100 ఉంది. సో అప్పుడు ఏం చేద్దాం చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎంటీ, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ అంటే నల్ కండిషన్ ఫెయిల్ అయింది. నల్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే ఐఎమ్ క్రియేటింగ్ ఏ టెంపరీ పాయింటర్, టెంపరీ అనేటువంటి ఒక పాయింటర్ తీసుకుని దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను విత్ హెడ్లో ఉండేటువంటి కంటెంట్తో టెంపర్ అనేటువంటి పాయింటర్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను, రైట్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ పాయింటర్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ అ టెంపరీ. ఇదిగోండి సార్, మొహమాటం లేకుండా టెంపరీ అనేటువంటి పాయింటర్ క్రియేట్ చేసుకుని సో దీన్ని ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే హెడ్లో ఉండేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ 4100తో ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాము, చెక్ వెదర్ హ్యావింగ్ ఓన్లీ వన్ నోడ్ టెంప్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఒకే ఒక నోడ్ ఉందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. ఉంది. సో టెంప్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవునా కదా చెక్ చేయాలి. సో టెంప్ అంటే 4100 అండి, యారో నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ నల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ కనుక ఉందనుకోండి సార్, ఆటోమేటిక్ ఏమైందని అడిగితే ఈ నల్లో ఉండేటువంటి అడ్రస్ అక్కడ కాపీ అయితే ఇంకా గొడవే లేదు, ఆ ఒక్క నోటి డిలీట్ అయిపోతుంది. సో అదే చెప్తున్నాం, చెక్ వెదర్ లిస్ట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ నోడ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెంప్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవునా కాదా చెక్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, అది కనుక ట్రూ అయితే హెడ్లోకి నల్ కాపీ చేసేస్తాము, డిలీషన్ అయిపోయిందని చెప్పేస్తాం. సో ఏం చేస్తున్నామని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరీ అనే ఒక పాయింటర్ క్రియేట్ చేసుకుని ఈ టెంపరీ అనేటువంటి పాయింటర్లోకి ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద హెడ్, ద కంటెంట్ విల్ బి కాపీ టు ద టెంపరీ, రైట్. కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కండిషన్ చెక్ చేస్తున్నాను, ఏంటి టెంప్ యారో నెక్స్ట్ అంటే ఈ పొజిషన్లో నల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలి సార్ అడిగితే ఉన్నటువంటి ఒకే ఒక నోడ్ కనుక రిమూవ్ చేసాం అనుకోండి సార్, ఆటోమేటిక్గా ఇంకా అందులో ఏం చూపించదు కాబట్టి అందులో నల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ కనుక నల్ ఉందనుకోండి సార్, ఈ నల్లుని హెడ్లో కనుక కాపీ చేసాము అంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినట్టే. ఒకవేళ కనుక ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఏంటంటే అక్కడ నల్ లేదు, సో ఏముంది అని అడిగితే 1100 ఉంది, అదే కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ అయినప్పుడు ఏమవ్వాలి, హెడ్లోకి టెంపరీ యారో నెక్స్ట్ అన్నా, టెంపరీ యారో నెక్స్ట్ అనగానే అంటే ఈ హెడ్ యొక్క పొజిషన్లోకి టెంపరీ యారో నెక్స్ట్ అనగానే దట్ ఇస్ నథింగ్ బట్ ఈ అడ్రస్ అండి, ఈ అడ్రస్ హెడ్లో కాపీ చేయమని చెప్తున్నాను. కాపీ చేయమని చెప్పగానే ఆబ్వియస్గా హెడ్లో ఏమవుతుంది సార్ అని అడిగితే దిస్ విల్ బి రీప్లేస్డ్ విత్ 1100తో రీప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే నాకు 1100తో రీప్లేస్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఏదైతే నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నానో నోడ్ స్టార్టింగ్లో క్రియేట్ చేశానో ఆ నోడ్ అనేటువంటిది రిమూవ్ అయిపోతుంది. సో రిమూవ్ అయిపోయింది అంటే ఆబ్వియస్గా ఏమీ ఉండదు. సో లేకుండా ఏమవుతుంది సార్ అని అడిగితే ఈసారి స్టార్టింగ్ నోడ్ రిప్రజెంటేషన్ అనేటువంటిది 1100 చూపిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ నోడ్ అనేటువంటిది రిమూవ్ అయిపోయినాయి. సో ఫంక్షన్ క్లోజ్ అయిపోగానే ఆబ్వియస్గా ఈ టెంపరీ అనేటువంటిది కూడా డిలీట్ అయిపోద్ది. సో దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ అబౌట్ డిలీషన్ అనమాట. అదేవిధంగా లాస్ట్లోంచి కనుక డిలీట్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే సేమ్ చెక్ చేసుకుంటాం. చెక్ వెదర్ ద లిస్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఎంటీ అవునా కాదా అనేటువంటిది చెక్ చేయాలి ఫస్ట్. ఒకవేళ కనుక హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అనుకోండి సార్, సో సేమ్ ప్రొసీజర్, లిస్ట్ ఎంటీ అని చెప్పి చూపించేస్తాము, డిలీషన్ కుదరదు అని చెప్పేసి బయటకు వచ్చారు. ఒకవేళ కనుక కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ ఏం చేస్తామని అడిగితే వీఆర్ క్రియేటింగ్ 2 nodes విత్ ద నేమ్ ఆఫ్ టెంపరీ అండ్ టెంపరీ 2, ఇనిషియలైజ్ విత్ టెంపరీ విత్ హెడ్, అతో ఇనిషియలైజ్ చేస్తాం. అంటే ఏంటి అని అడిగితే ఆబ్వియస్గా 2 nodes ఫామ్ అవ్వాలి. ఫస్ట్ నోడ్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామని అడిగితే టెంపరీ 1 అని చెప్తాము, అండ్ సెకండ్ నోడ్ వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే టెంపరీ 2 అని చెప్తాం. సో టెంపరీ 2 అని చెప్పినప్పుడు ఈ టెంపరీ 1లోకి ఏమవ్వాలి అనుకుంటున్నాను అడిగితే హెడ్లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ అనేటటువంటిది కాపీ చేస్తాం. హెడ్లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ని కాపీ చేస్తాం. తర్వాత హెడ్ యారో లింక్ అనేటటువంటి దాన్ని టెంపరీ 2లోకి మూవ్ చేస్తూ ఉంటాం. టెంపరీ 2లోకి సో చెక్ టెంపరీ 1 ఇనిషియలైజ్ టెంపరీ 1 విత్ హెడ్, ఓకే. చెక్ వెదర్ ఓన్లీ వన్ న్యూ నోడ్ టెంపరీ యారో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు నల్. ఒకవేళ ఆ ఒకే ఒక నోడ్ కనుక ఉన్నట్లయితే సో ఏం చూపించాలి, హెడ్లో నల్ పెట్టేసి ఫంక్షన్ని టెర్మినేట్ చేసేయాలి. ఒకవేళ కనుక ఫాల్స్ అయితే అంటే నల్ కనుక రాకుండా ఉంటాయి అంటే దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఏంటి అని అడిగితే హెడ్లో హెడ్ యారో నెక్స్ట్ ఉన్నప్పుడు ఇక్కడ
2100 ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్గా ఇక్కడ నల్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఏముంటుంది అని అడిగితే 3100 అండి, ఇక్కడ కూడా నల్ ఉండదు. సో నల్ ఉండనప్పుడు ఏం జరగాలి అని అడిగితే if it is false then temporary 2 is equal to temporary 1, move temporary 1 to next node, repeat the same until it reaches the last node. సో అంటే ఏమవ్వాలి, ఈ టెంపరరీ 2 లోకి టెంపరరీ 1 లో ఉండేటటువంటి కంటెంట్ దట్ మీన్స్ 1100 అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి టెంపరరీ 2 లో కాపీ చేయాలి. ఆ తర్వాత ఈ టెంపరరీ 1 యారో నెక్స్ట్ అనగానే టెంపరరీలోకి ఏమవ్వాలి అని అడిగితే 1100 కాస్త యారో నెక్స్ట్ అన్నాను, ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అడిగితే దిస్ ఇస్ బికమ్స్ 2100. అగైన్ మళ్ళీ టెంప్ 1 ఈజ్ ఈక్వల్ టు టెంప్ 1 యారో నెక్స్ట్ అన్నాను, టెంప్ 1 యారో నెక్స్ట్ అనగానే ఈసారి 3100 అవుతుంది. సో 2100 కాస్త ఈసారి ఏమవుతుంది సార్ అని అడిగితే 3100 అవుతుందండి. అగైన్ మళ్ళీ ఈసారి ఏమవుతుంది అడిగితే టెంప్ 1 ఈజ్ ఈక్వల్ టు టెంప్ 1 యారో నెక్స్ట్ అన్నాను, టెంప్ 1 యారో నెక్స్ట్ అనగానే ఈ పొజిషన్కి రావాలి, ఈ పొజిషన్లో ఆబ్వియస్గా నల్ ఉంటుంది. సో ఇలా నల్ వచ్చేంత వరకు లూప్ తిప్పమని చెప్పాను, అదే రాసాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ టెంపరరీ 2 లోకి టెంపరరీ 1 కాపీ అవ్వాలి, మూవ్ టెంపరరీ 1 టు నెక్స్ట్ నోడ్ మూవ్ చేయాలి. సో ఇదే ప్రొసీజర్ రిపీట్ చేసుకుంటూ వెళ్తాము ఎప్పటి వరకు సార్ అని అడిగితే టెంపరరీ 1 యారో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు నల్. సో నౌ ఇట్ బికమ్స్ టెంపరరీ 1 వచ్చినప్పటికి 3100, యారో నెక్స్ట్ అంటే నల్ అండి. సో నల్ వచ్చింది, ఏం జరగాలి అని అడిగితే ఫైనలీ టెంప్ యారో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు నల్, దెన్ డిలీట్ టెంప్ 1 అని చెప్తాం. సో ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే ఆబ్వియస్గా టెంపరరీ 2లో ఏముంది సార్ అని అడిగితే 1100 అండి. ఈ 1100 యారో నెక్స్ట్ అన్నప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగితే సో దీని యొక్క పొజిషన్లోకి ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేటటువంటిది టెంపరరీ 2 యారో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు నల్. సో టెంపరరీ 2 యారో నెక్స్ట్ అంటే ఈ 2100 అనేటువంటి పొజిషను, ఈ పొజిషన్లోకి ఏదైతే ఈ పొజిషన్ అయితే ఏదైతే ఉందో దానిలోకి సో మొహమాటం లేకుండా ఇది డిలీట్ చేసేసి ఇక్కడ 2100 అనేటువంటిది ప్లేస్ చేసాం. సో 2100 కాదు, అక్కడ ఏం చేస్తామని అడిగితే సింప్లీసే అది రిమూవ్ చేసేసి అక్కడ నల్ పెడతాం సార్. ఎప్పుడైతే నేను నల్ అనేటటువంటిది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగిందో ఆబ్వియస్గా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఇక్కడ నోడ్ అనేటువంటిది డిలీట్ అవుతుంది. సో ఏం జరుగుతుంది సార్ ఇక్కడ అని అడిగితే టెంపరరీ 1 అనేటటువంటి యారో నెక్స్ట్ అనేటువంటిది నల్ అయ్యే వరకు లూప్ తిప్పుతాం. నల్ అయ్యే వరకు లూప్ తిప్పుతున్నప్పుడు ఈ టెంపరరీ యారో నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ నల్ వస్తుంది కాబట్టి దీని యొక్క నోడ్ అడ్రస్ అనేటువంటి దాన్ని నేను టెంపరరీ 2 లోకి కాపీ చేసి ఈ కాపీ చేసినటువంటి నెక్స్ట్ నోడ్లోకి నల్ ప్లేస్ చేస్తాను. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇదేంటి అని అడిగితే దిస్ ఇస్ ఫర్ లూప్ ఇటరేషన్ అండి. లూప్ ఇటరేషన్ ఎలా చేస్తామని అడిగితే యారో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు లూప్ తిప్పుతాను. ఎప్పుడైతే నేను టెంపరరీ 1 యారో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు నల్ అని చెప్తానో ఆటోమేటిక్గా ప్రెసెంట్ ఆ నోడ్ ఎక్కడైతే ఉందో ఆ నోడ్ యొక్క అడ్రస్ తీసుకొచ్చి టెంపరరీ 2లో పెట్టి ఆ నోడ్లో ఉండేటువంటి నెక్స్ట్ పొజిషన్లో నల్ పెడతాను. సో నల్ పెట్టాము అంటే ఆబ్వియస్గా ఏమవుతుంది అని అడిగితే ఈ నోడ్ అనేటువంటిది డిలీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో సెట్ అనేటటువంటిది ఏం చేస్తామని అడిగితే మూవ్ చేసుకుంటూ వెళ్తాం. మూవ్ టెంపరరీ 1 నుంచి నెక్స్ట్ నోడ్కి మూవ్ చేస్తాం. ఎప్పుడైతే నాకు అక్కడ నల్ కనిపిస్తుందో టెంపరరీ 1లో ఉండేటటువంటి కంటెంట్ని టెంపరరీ 2లోకి కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత ఆ టెంపరరీ 2లో ఉండేటటువంటి దానికి ఏం చేస్తామని అడిగితే నెక్స్ట్ పొజిషన్లోకి నల్ అనేటువంటిది ప్లేస్ చేస్తాను. నల్ ప్లేస్ చేసాము అంటే ఆబ్వియస్గా ఏమవుతుంది అని అడిగితే ఇది డిలీట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ డిలీటింగ్ ద లాస్ట్ నోడ్. అండ్ మధ్యలో కనుక ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ పొజిషన్లోకి ఈ 2100 పొజిషన్లోకి ఈ 3100 కనుక ప్లేస్ చేసాము అంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా ఈ మధ్యలో నోడ్ డిలీట్ అయిపోతుంది. సో దానికోసం ఏం చేస్తాము టెంపరరీగా ఒక పాయింటర్ తీసుకుని లూప్ తిప్పేసి దీన్ని ఇక్కడ కాపీ చేసి ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాని మధ్యలో కనుక స్పెసిఫిక్ లొకేషన్లో కనుక పెడితే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ అల్గరిథం. సో అల్గరిథం అనేటటువంటి దాన్ని స్టడీ చేయండి, అర్థమవుతుంది. సో పెద్ద కష్టమేం కాదు. సో దిస్ ఇస్ ద ఆపరేషన్ ఫర్ ఎడిషన్, కొత్తగా నోడ్ ఇన్సర్ట్ చేయడానికి కానీ నోడ్ డిలీట్ చేయడానికి కానీ ఫాలో చేసేటటువంటి ఈ అల్గరిథం. సో నేను మీకు వెరీ వెరీ ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి సార్ అని అడిగితే మిమ్మల్ని డేటా స్ట్రక్చర్లో ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్కి సంబంధించిన అల్గరిథమ్స్ మాత్రమే రాయండి. ఇఫ్ యు ఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఆన్ ప్రోగ్రామ్ అయినా సరే రాయొద్దు. క్వశ్చన్లో ప్రోగ్రామ్ రాయమని అడిగినప్పుడు మాత్రమే ప్రోగ్రామ్ రాయండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ ఆన్ సింగిల్ లింక్ లిస్ట్ ఆపరేషన్స్ అన్నాడు అనుకోండి సార్, అప్పుడు మీరు ఏదైతే అల్గరిథం నేర్చుకున్నామో ఆ అల్గరిథంని ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ రాస్తాము. ఒకవేళ కనుక
What are the operations are performed on a linked list అన్నాడు అనుకోండి సార్. సో సింపుల్ ప్రొసీజర్, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ డిస్ప్లే. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఇన్సర్ట్ చేయడం, లాస్ట్ ఇన్సర్ట్ చేయడం, మధ్యలో ఇన్సర్ట్ చేయడం. డిలీట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇన్సర్ట్ చేయడం, లాస్ట్ ఇన్సర్ట్ చేయడం, మధ్యలో ఇన్సర్ట్ చేయడం. సో మీ అల్గోరిథం అనేటువంటి మీరు స్పెసిఫికేషన్ చేసి ఇలా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 5 అనేది స్పెసిఫై చేసేసి ఇలా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ వేస్తారు అనుకోండి సార్, గొడవలేదు. సో మార్క్స్ పడతాయి. సో దట్ ఈస్ ఫర్ ద లింక్ లిస్ట్ అనేటువంటి ఆపరేషన్. సో దీంతో యాక్చువల్గా ఏమవుతుంది సార్ అని అడిగితే సెకండ్ యూనిట్ అనేటువంటి కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వరకు ఏదైనా సరే డౌట్ ఉంటే అడగండి, విల్ కంటిన్యూ. లేదనుకుంటే అటెండెన్స్ చేసేసి క్లోజ్ చేస్తాను. ఎనీ డౌట్? ముందే చెప్తున్నాను, చెప్పేటప్పుడు చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం ఇబ్బంది పడతారు. నేను ఆ క్లాస్ చెప్పేటప్పుడు అయితే బాగానే ఉంటుంది, కానీ బట్ మీరు ప్రోగ్రామ్ పెన్ను పెట్టి ఈ స్టెప్లో ఏం జరుగుతుంది, ఈ స్టెప్లో ఏం జరుగుతుంది అని అర్థం చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. బట్టి నేను ముందే చెప్తున్నాను, దయచేసి బట్టి కొట్టుకుని మాత్రం వెళ్ళొద్దు. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బట్టి కొట్టుకుని వెళ్తే మాత్రం ఏముండదు, అంత బ్లాంకే. అది కూడా చెప్తున్నాను. డౌట్ ఏమైనా ఉంటే అడగండి, లేదంటే అటెండెన్స్ చేసుకుందాం. ఎవరు మాట్లాడరు సార్? నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుందండి. ఓకే. సో డౌట్ లేదు, అయితే మొహమాట లేదు. సో దీంతో సెకండ్ యూనిట్ అవుతుంది. థర్డ్ యూనిట్, ఇక థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అనేటటువంటిది కొంచెం అంత థియరిటికల్ పార్ట్ అండి, పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. ఓన్లీ ఆ కాన్సెప్ట్ ఏంటో నేర్చుకుంటే సరిపోతాయి. అందుకని విల్ గో విత్ థర్డ్ యూనిట్ టుమారో. సో డౌటే లేదు. ముందే చెప్తున్నాను, మరి కాలేజీలు ఎప్పుడు రీఓపెన్ అవుతాయో, ఎప్పుడు వస్తారో అనే క్లారిటీ అయితే నాకు లేదు. కాబట్టి ఆన్లైన్ క్లాస్ లెక్కదాన్ని లైక్ తీసుకోకండి, అది మాత్రం మేము చెప్పగలం. సార్ కాలేజీకి వచ్చిన తర్వాత మరి క్లాస్ చెప్తాడని అనుకోకండి, బట్ తప్పదు, ఉన్నప్పుడు చెప్తాను, లేకపోతే నేను ఏం చేయలేను. సో ఐ థింక్ టుడే ఫుల్ అనుకుంటా, ఒక సునీల్ ఒకటే అబ్సెంట్. సిద్ధు ఏదో పెట్టాడు కదండి, ఇప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ కట్టాలి. పెట్టాడా? మొన్న పెట్టాడు కదండి అది దుర్గా ప్రసాద్. యాక్చువల్ గా చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అడిగితే క్యాన్సిలేషన్ అనే కాన్సెప్ట్ అయితే ప్రస్తుతానికి రాలేదు. సో మా మాట లేకుండా యూనివర్సిటీ వాడు ఫీజు కట్టమన్నాడు కాబట్టి యూనివర్సిటీ వాడికి ఫీజు కట్టి మనం రెడీ అవుతాము. ఎగ్జామ్స్ రాయాలా అవుతానేటువంటి సెకండరీ, ఎగ్జామ్స్ రాయాలా అవుతున్నటువంటి సెకండరీ. ప్రస్తుతానికి మాత్రం ఫీజు కట్టి మనం రెడీ అవుతాం, అక్కడ వరకు మాత్రం మనం చెప్తాం. ఓకే. ఓకేనా? రైట్. సో డౌటే లేదు ప్రస్తుతానికి. అల్గోరిథమ్స్ గట్టిగా ఫాలో ఉండమ్మా, అది మాత్రం నేను చెప్పేటటువంటి టాపిక్, అంతమించి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.